ఇప్పుడు నీకు పట్టాభిషేకం అవ్వకపోయినా కూడా నువ్వు ఛత్రపతివే, పట్టాభిషేకం అవ్వకపోయినా కూడా నువ్వు సామ్రాజ్యాధినేతవే. కాకపోతే నీకు అంగరంగ వైభవంగా వైదిక పట్టాభిషేకం జరగాలి. నీకు జరిగేటటువంటి ఈ యొక్క వైదిక పట్టాభిషేకం అనేటటువంటిది చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకు అనంటే ఛత్రపతి శివాజీ మహారాజు పట్టాభిషేక సమయానికి దాదాపుగా ఒక హిందూ హృదయ సామ్రాట్ ఒక ఆయనకి పట్టాభిషేకం జరిగి కనీసం 400 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి వరకు ఎవరికీ కూడా వైదిక పట్టాభిషేకాలు జరగలేదు. అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎవరు కూడా అప్పటి వరకు నిర్మించలేదు. అంటే 200-300 సంవత్సరాలు అంతకుముందు ఉన్నాయి, అంతకుముందు లేవని చెప్పటం లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు కనుక అంగరంగ వైభవంగా దేవేంద్రుడిలాగా పట్టాభిషేకం చేసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఒక కొత్త చైతన్యం వస్తుంది, ఒక కొత్త ఉత్సాహం వస్తుంది అని చెప్పేసి సమర్థ రామదాస్ గారు చెప్పారండి. అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజు నేను వైదిక పట్టాభిషేకం చేసుకోవాలి అంటే వేద మంత్రాలతో పట్టాభిషేకం చేసుకోవాలి అని సంకల్పించుకున్నప్పుడు చాలామంది ఆయన రాజ్యంలోనే రాజధానిలో ఉన్నటువంటి వేద పండితుల్ని సంప్రదించారు. ఈ విధంగా మహారాజుకి పట్టాభిషేకం చేయాలి, మీరు చేయించగలుగుతారా, వేద మంత్రాలతో చేయించగలుగుతారా అంటే చాలామంది చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే దాదాపుగా 200-300 సంవత్సరాల కంటే ముందే ఈ యొక్క వైదిక పట్టాభిషేక ప్రక్రియ అనేది మరుగున పడిపోయింది. చేసేవాళ్ళు ఎవరో కూడా ఇప్పుడు లేరు, ఆ పద్ధతి తెలిసిన వాళ్ళు లేరు, చేయించుకునే రాజులు లేరు. కాబట్టి మా పెద్దవాళ్ళు ఎవరు కూడా మాకు నేర్పించలేదు, మా నాన్నగారు నేర్పించలేదు, మా తాతగారు నేర్పించలేదు. అందువల్ల మాకు వేద మంత్రాలతో వైదిక పట్టాభిషేకం చేయడం తెలియదు. అందువల్ల మేము పౌరాణికంగా చేయగలం కానీ వైదికంగా చేయలేము అని చెప్పారు. అంటే మాకు చేత కాదు అని చెప్పారు, మా వల్ల కాదని చెప్పారు. అంతేకాని ఛత్రపతి శివాజీ మహారాజుకు మేము పట్టాభిషేకం చేయం, ఆయన రాజవడానికి వీలు లేదు, ఎక్కడా లేదండి. పచ్చి అబద్ధాలే ప్రచారం చేశారు ఇంతకాలం కూడా. దృష్టిలో పెట్టుకోండి. పట్టాభిషేక ప్రక్రియ 11 రోజుల పాటు నాకు తెలిసి అంగరంగ వైభవంగా జరిగిందండి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది దగ్గరుండి పట్టాభిషేకం చేయించారు. పట్టాభిషేకం ఎలా జరిగింది అని కూడా స్పష్టంగా చరిత్రలో ఉంది. ఆయన తెల్లటి కాశ్మీర పట్టు పంచె, తెల్లటి పట్టు బట్టలు ధరించి ఛత్రపతి శివాజీ మహారాజు భార్యాభర్త వచ్చారు. చక్కగా బంగారు గొడుగు పట్టారు. వేలాది మంది వేద పండితులు మంగళ వాద్యాలు, పూర్ణ కుంభాలు, సువాసునుల మంగళ వాచకాలు, కుమారి పూజలు, గోవులు, అశ్వాలు, చతురంగ బలాలు. నాకు తెలిసి ఛత్రపతి శివాజీ మహారాజు తర్వాత ఇప్పటి వరకు అమెరికా అంత గొప్పగా పట్టాభిషేకం ఛత్రపతి శివాజీ మహారాజుకి జరిగినప్పుడు మొత్తం